హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ చుట్టూ రాజకీయం తిరుగుతుంది. ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి పెండింగ్ బకాయిలని తమకి ఇస్తేనే వైద్యం చేస్తాం, లేదంటే వైద్య సేవలు నిలిపివేస్తామంటూ ఆరోగ్యశ్రీ సేవలు అందించేటువంటి ఆసుపత్రులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేశాయి. గత ప్రభుత్వం అన్ని పెండింగ్లు పెట్టింది బిల్లులు, ఇప్పుడు మేము చెల్లించాల్సి వస్తుంది, ఇదంతా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వాదన. కానీ గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, మాజీ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని చెప్తున్నటువంటి మాటలు, మేము జనవరి వరకు ఆసుపత్రులకు ఇవ్వాల్సినటువంటి ఆరోగ్యశ్రీ బకాయిలను మొత్తాన్ని ఇచ్చేసాం, ఆ తర్వాత ఫిబ్రవరి మార్చికి సంబంధించినటువంటి వాటి మొత్తం కూడా ప్రాసెస్ చేసేటువంటి క్రమంలో ఎన్నికల కోడ్ వచ్చింది, ఆ తర్వాత ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వాటిని ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విధంగా కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇది ఒక అంశం అయితే, ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు సంబంధించినటువంటి బకాయిలకు సంబంధించినటువంటి అంశం ఒకటైతే, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రెస్ మీట్ ద్వారాగా ఇవి మరింత దుమారాన్ని లేపాయి. ఆయన మొన్న గుంటూరులో జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయుష్మాన్ భారత్ సేవలని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వినియోగించుకోవాలి అనేటువంటి విధంగా ఆయన మాట్లాడారు. మిగతా చాలా అంశాలు మాట్లాడిన ఈ ఆయుష్మాన్ భారత్కు సంబంధించినటువంటి అంశాలను కూడా మాట్లాడారు. ఈ వెంటనే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఒక ట్వీట్ చేశారు. పెమ్మసాని చంద్రశేఖరు ఆయుష్మాన్ భారత్కు సంబంధించినటువంటి సేవలను వినియోగించుకోవాలంటున్నారు, అంటే ఆంధ్రప్రదేశ్లో ఇక ఆరోగ్యశ్రీ పడకన పడినట్టేనా? ఇక ఆరోగ్యశ్రీ సేవల్ని కొనసాగించకుండా నిలుపుదల చేయడానికే కేవలము కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆయుష్మాన్ భారత్ను వినియోగించుకోమని చెప్తున్నారా? మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమి సహకరిస్తుంది ప్రజలకి? కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆయుష్మాన్ భారత్ను ఉపయోగించుకుంటే మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఏంటి? ఇది ఆరోగ్యశ్రీని నిలుపుదల చేసి ప్రజలకి, పేదలకి కార్పొరేట్ మెరుగైనటువంటి వైద్యం అందకుండా చేయటమే అనేటువంటి దాని మీద విమర్శలు చేశారు షర్మిల. దీని మీద పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఘాటుగానే రెస్పాండ్ అయ్యాడు. ఆయన కూడా ఎక్స్ ద్వారాగా ఆయన ఒక ట్వీట్ చేశారు. షర్మిల గారు, మేము ఆంధ్రప్రదేశ్లో ఆయుష్మాన్ భారత్ సేవలను అదనంగా వినియోగించుకోమంటున్నాం, అంతేగాని ఆరోగ్యశ్రీని నిలుపుదల చేసే ఉద్దేశం లేనే లేదు. మీరు డైవర్ట్ పాలిటిక్స్ చెయ్యొద్దు దయచేసి, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యశ్రీని కొనసాగిస్తాము అనేటువంటి విధంగా ఆయన తన ట్విట్టర్ అండ్ ఎక్స్ ద్వారాగా ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇదే అదునుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద తీవ్రస్థాయి విమర్శలు చేసింది ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి విషయంలోనే. విడదల రజని మీడియాతో మాట్లాడుతూ అసలు ఆయుష్మాన్ భారత్ సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రజలకి కేవలం 60,000 మాత్రమే, ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి కార్డు హోల్డర్సు 130,000 మందికి పైగా ఉన్నారు. అసలు ఆయుష్మాన్ భారత్లో సంవత్సరానికి వాళ్ళు 60 కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళు ఖర్చు చేస్తున్నటువంటిది. మేము ఆరోగ్యశ్రీ ద్వారాగా 4,100 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము ఆరోగ్యశ్రీ ద్వారాగా. గతంలో 1000కి సంబంధించినటువంటి రోగాలకు సంబంధించినటువంటి వైద్య సేవలు పొందేదానికి అవకాశం ఉంటే దాన్ని 3,000కు పెంచినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా 5 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి వ్యయ పరిమితి ఉంటే దాన్ని మొన్న అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దాని మీద 25 లక్షలకు పెంచారు. ఇది పేదలకి కార్పొరేట్ వైద్యం అందించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సేవలు చేసింది. ఇప్పుడు ప్రభుత్వం మాత్రం ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి వాళ్ళ బిల్లులు చెల్లించకుండా, ఇదంతా కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి తప్పులు, గత ప్రభుత్వం బిల్లులు పెండింగ్ పెట్టింది అనేటువంటి విధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి సేవలని నిలుపుదల చేసేటువంటి కుట్రని ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వం చేస్తుంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దీంతోపాటు ఏదైతే బోధనా ఆసుపత్రులు, మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ఫేజ్ 2 దాని కొనసాగింపు, వాటిని ముందుకు తీసుకెళ్లేటువంటి విషయంలో కూడా ఈ ప్రభుత్వము నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది.
అదేవిధంగా ఆసుపత్రుల్లో పట్టణాలు అదేవిధంగా గ్రామాల్లో వైద్య సేవలకు సంబంధించినటువంటి విషయంలో పేదలకి మందులు అందించేటువంటి విషయంలో కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనేటువంటి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. ఒకటి మాత్రం నిజం, ఆరోగ్యశ్రీ అనేటువంటిది ఖచ్చితంగా పేదలకి ఉపయోగపడేటువంటిది. ఏదైనా ప్రాణాపాయమైనటువంటి స్థితి వచ్చినప్పుడు పేదవాళ్ళు గవర్నమెంట్ ఆసుపత్రులకు వెళ్తారు. గవర్నమెంట్ ఆసుపత్రులు పూర్తి స్థాయిలో సౌకర్యాలు అందుబాటులో లేనటువంటి పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితి ఉన్నప్పుడు పెద్ద పెద్ద రోగాలు వచ్చిన సందర్భంలో కార్పొరేట్ వైద్య సేవలు పొందడానికి ఆరోగ్యశ్రీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మొన్న ఎన్నికల సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక హామీ 5 లక్షల నుంచి ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచుతామన్న హామీ. అందుకు కాంగ్రెస్ పార్టీ గెలవటానికి ఉండేటువంటి హామీల్లో అది కూడా ఒకటి. కానీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ విషయంలో ఎన్నికలకు ముందే, ఎన్నికల హామీగా ఏం పెట్టలే, ఎన్నికలకు ముందే దీన్ని అమలు చేసింది. 5 లక్షల నుంచి 25 లక్షలు చేసిన మాట వాస్తవం. అయితే జనవరి వరకు మేము ఆసుపత్రులకు ఇవ్వాల్సిన ఇచ్చేసామని అంటున్నారు. ఇప్పుడు 6 నెలల పాటు బకాయిలు ఉన్నాయి. ఈ విషయంలో ఆరోగ్యశ్రీ విషయంలో పెండింగ్ లేకుండా ఎన్నికలకు ముందే మొత్తం క్లియర్ చేసి ఉండాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. క్లియర్ చేయలేదు. ఇప్పుడైనా సరే ఈ ప్రభుత్వం వాటిని క్లియర్ చేసి ఈ ఆసుపత్రులకు సంబంధించిన ఆరోగ్యశ్రీ సేవలు అందించేటువంటి ఆసుపత్రుల నుంచి వైద్య సేవలో నిలుపుదల కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినట్టు అవసరం ఉంది. మరి వాళ్ళు పెట్టిన బకాయిలను మేమెందుకు చెల్లించాలి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకొక ఆరోపణ కూడా చేస్తుంది. 2019లో మేము అధికారంలోకి వచ్చే నాటికి అప్పుడు కూడా ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయి, మేము చెల్లించాము ఆ రోజున. ప్రభుత్వం అంటే ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కదా. ఈ విధంగా అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణ చేస్తూ అన్ని తప్పులకు వాళ్లే కారణమని ఇప్పుడు ప్రభుత్వ ఫెయిల్యూర్ను కూడా మా మీద నెడుతున్నారు అనేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా పేదలకు వైద్య సేవలు అందించేటువంటి విషయంలో ఆరోగ్యశ్రీ కొనసాగింపు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వీళ్ళు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది.